వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. పిల్లల్ని కంటే అదిరిపోయే ప్రైజ్ మనీ ఆఫర్ చేసింది ఓ దేశం. ఏంటి పైన చెప్పిన వార్త నిజంగా నమ్మాలా లేదా అని షాక్ అవుతున్నారా? కాదు, ఇది అక్షరాల నిజం. ఈ మధ్య కాలంలో కొన్ని దేశాల్లో జనాల రేటు అనేది పూర్తిగా తగ్గిపోయింది. దీంతో బిడ్డల్ని కనేందుకు ఆయా ప్రభుత్వాలు అద్భుతమైన ఆఫర్లు పెడుతున్నాయి. అంతేకాదు ఆ దేశంలోని ఉద్యోగస్తులకు కూడా మంచి బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. ఇటీవల చైనా దేశం కూడా ఇలాంటి కార్యక్రమాలే చేపట్టింది. ఇప్పుడు దక్షిణ కొరియా ఆ దేశ ప్రజలకు మంచి ఆఫర్లతో ఊరిస్తుంది. అసలు ఈ ప్రైజ్ మనీ విషయం ఏంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం. దక్షిణ కొరియాలో ఈ మధ్య జనాభా బాగా తగ్గిపోయింది. దీంతో ఈ ప్రభుత్వం ఇతర ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రోత్సహించడానికి ఆర్థిక ప్రోత్సాహాలను అందిస్తుంది. ఆ దేశానికి చెందిన బయాంగో అనే నిర్మాణ సంస్థ కూడా ఈ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. బిడ్డకు జన్మనిచ్చిన ఉద్యోగస్తులకు బోనస్గా 62 లక్షల రూపాయలను అందిస్తున్నట్లు బోయాంగో నిర్మాణ సంస్థ ప్రకటించింది. కాగా 2021 నుంచి ఇప్పటి వరకు 70 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు 43.65 కోట్లు చెల్లించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇప్పుడు ఈ ఆఫర్ మహిళలు పురుషులకు కూడా వర్తిస్తుందని తెలిపింది. జన్మనిచ్చిన ప్రతిసారి ఈ మొత్తాన్ని చెల్లిస్తామని పేర్కొంది. కాగా మహిళలు కుటుంబాన్ని ప్రారంభించిన తర్వాత ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. దీంతో చాలా మంది ముందు ఆర్థికంగా ఎదిగేందుకు పిల్లల్ని కనేందుకు ఆలస్యం చేస్తున్నారు. తూర్పు ఆసియాలో ఈ సంఖ్య అత్యధికంగా ఉంది. ఈ క్రమంలోనే దక్షిణ కొరియా దేశం ఈ నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో జనాభా పెంచుకునేందుకు ఈ ఆఫర్లతో ఊరిస్తుంది. అంతేకాకుండా పిల్లలు పుట్టినప్పుడు ఆయా ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఈ స్కీమ్ తో అయినా దక్షిణ కొరియాలో జనాభా రేటు పెరుగుతుందో లేదో చూడాలి. అయితే ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్తపై నెటిజన్లు హాస్యాస్పదంగా రియాక్ట్ అవుతున్నారు.